మన శరీరంలోని చాలా వరకు హెల్త్ ఇష్యూస్‌కి మెయిన్ కారణం వచ్చి మన బాడీ యొక్క ఓవర్ వెయిట్. ఈ ఒబేసిటీ లేదా ఓవర్ వెయిట్ అనేది ఒక ఇన్విటేషన్ కార్డ్ లాంటిది. ఇది చాలా హెల్త్ ఇష్యూస్‌ని ఇన్వైట్ చేస్తుంది. రైట్ ఫ్రమ్ డయాబెటిస్ నుంచి బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్, ఫ్యాటీ లివర్, ఇండైజెషన్ ఇష్యూస్, ఈవెన్ హార్మోనల్ ఇంబాలెన్స్ వరకు. మీరు ఎప్పుడు కూడా వెయిట్ లాస్ మీద కాదు, ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాట్ లాస్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను. హలో, నేను మీ పావ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. బరువు తగ్గడానికి చాలా మంది ఎక్స్ట్రీమ్ డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. లైక్ క్రాష్ డైట్స్ అని, కీటో డైట్స్ అని, లో కార్బ్ డైట్స్. కోర్స్ వీటి వల్ల బరువు టెంపరీగా తగ్గుతారు, కానీ మళ్ళీ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఇందులో మోస్ట్లీ మజిల్ లాస్ అండ్ వాటర్ లాస్ ఉంటుంది. రిమెంబర్, వెయిట్ లాస్కి ఎప్పుడు కూడా దెర్ ఆర్ నో క్విక్ ఫిక్సెస్ ఆర్ షార్ట్ కట్స్. చాలా మంది వెయిట్ లాస్ కోసం ప్రోటీన్ పౌడర్స్ అని, హెర్బల్ టీస్, అలాగే గ్రీన్ టీస్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అవి మీ మెటబాలిజంని జస్ట్ ఇంక్రీజ్ చేసి సపోర్ట్ చేస్తాయి అంతే. దెర్ ఈస్ నో మ్యాజికల్ ప్రొడక్ట్ ఆర్ ఫుడ్ దట్ మేక్స్ యూ టు లూజ్ వెయిట్. ఈ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీకి మెయిన్ కారణం వచ్చి మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువ, ఖర్చు పెట్టే క్యాలరీస్ తక్కువ. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఫుడ్కి తగినంత యాక్టివిటీ చేయట్లేదు. అలాగే సెడెంటరీ వర్కింగ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువైపోయింది. బరువు తగ్గడానికి ద మోస్ట్ ఎఫెక్టివ్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ నేను ఫస్ట్ ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తాను. ఎవ్రీ సింగిల్ బైట్ యూ టేక్ ఎఫెక్ట్స్ యువర్ వెయిట్ అండ్ యువర్ హెల్త్. మీరు ఎప్పుడు భోంచేసినా సరే మీ పోషన్ కంట్రోల్స్, చూయింగ్ టెక్నిక్స్, అలాగే మైండ్ఫుల్ ఈటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా చిన్న ప్లేట్లలో వడ్డించుకోండి. ఎందుకంటే చిన్న ప్లేట్లలోని ఫుడ్ యొక్క పోషణ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ సరిపోకపోతే ఇంకొకసారి వడ్డించుకోండి, పర్వాలేదు. అలాగే యూజువల్గా మనం అన్నం వడ్డించుకునేటప్పుడు ఎక్కువ రైస్ తీసుకుని ఏదో ఒక మూల కొంచెం కూర తీసుకుంటాం. ఈసారి నుంచి ప్లేట్లో ఫస్ట్ కూర వడ్డించుకోండి, ఆ కూరలోని సగం రైస్ వడ్డించుకోండి. దీని ద్వారా మనం తక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఫైబర్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ. మీరు తీసుకునే ప్రతి మీల్ కూడా ఒక 75 మాత్రమే తీసుకుని మిగిలిన 25% కడుపు ఖాళీగా ఉంచండి. మీ వెయిట్ లాస్కి అలాగే పొట్ట తగ్గడానికి కూడా ఇది ఒక బెస్ట్ టెక్నిక్ లా పనిచేస్తుంది. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ద మోస్ట్ అండర్ రేటెడ్, మై ఫేవరెట్ టెక్నిక్ ఫర్ వెయిట్ లాస్ వచ్చి చూయింగ్ ప్రాక్టీస్. మీరు కాన్షియస్గా, కన్సిస్టెంట్గా ఫుడ్ని బాగా నమిలి తినడం ద్వారా మీ డైజెస్టివ్ ఇష్యూస్ అలాగే ఓవర్ ఈటింగ్ని కంట్రోల్ చేసి వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్లో హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ కాంబినేషన్ ఉండేలా చూసుకోండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని హ్యాండీగా ఉంచుకోండి. అన్నిటికన్నా బరువు తగ్గడానికి ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ వచ్చి ఎర్లీ డిన్నర్. మిమ్మల్ని 6:30-7కి డిన్నర్ చేసేమన్నాను అనుకోండి, యూ హ్యావ్ ఆల్ ద ఎక్స్క్యూజెస్ ఇన్ ద వరల్డ్. ఆఫీస్ నుంచి లేట్గా వస్తామనో, లేదో డిన్నర్ లేట్గా ప్రిపేర్ చేస్తామనో. ఒకవేళ మీ డిన్నర్ని ఎర్లీగా ఇంకా లైట్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్, ఫాలో 20 మినిట్స్ రూల్ ఆఫ్ ఈటింగ్. అంటే మనం భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కనీసం 20 నిమిషాలు నెమ్మదిగా బాగా నమిలి తినాలి. ఎందుకంటే మన బ్రెయిన్కి మన కడుపు నిండింది అనే సిగ్నల్ వెళ్ళడానికి కనీసం 15-20 నిమిషాలు పడుతుంది. ఈలోగానే మనం ఒక్కొక్కసారి ఎక్కువ తినేస్తూ ఉంటాం. ఈ 20 మినిట్స్ రూల్ ద్వారా మనం తక్కువ తినే ఛాన్సెస్ ఎక్కువ. మీ వెయిట్ లాస్ జర్నీలో ఏదైనా ఒక ఫుడ్ ఐటెం తీసేయాలి అంటే నేను ఫస్ట్ అవాయిడ్ చేసేది షుగర్. మీ డైట్లోంచి ఈ షుగర్ని కంప్లీట్గా ఒక 1 మంత్ కట్ డౌన్ చేసేయండి. దీని ద్వారా మీ వెయిట్ లాస్ అలాగే మీ బాడీలో కూడా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఈ షుగర్ ఇంకా షుగర్ ప్రొడక్ట్స్ ఎక్కువ తినే వాళ్ళల్లో డయాబెటీస్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ అలాగే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. మీ బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వాలంటే డైట్తో పాటు ఇంకొక 2 మేజర్ పిల్లర్స్ అనేవి చాలా అవసరం. అవే ఎక్సర్సైజ్ అండ్ స్లీప్. వెయిట్ తగ్గడానికి కానీ చాలామంది 5 కిలోమీటర్స్ అని, 10,000 స్టెప్స్ అని నడుస్తూ ఉంటారు. కోర్స్ వీటి ద్వారా మీ బాడీ ఫిట్గా ఉంటుంది, అలాగే కార్డియాక్ హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ ఫ్యాట్ లాస్కి కాదు. మీ ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ముఖ్యంగా మీ లీన్ మసిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ద మోర్ ద మజిల్ యూ హ్యావ్, ద హైయర్ యువర్ మెటబాలిజం. మజిల్ బిల్డ్ చేయడం అంటే జిమ్కి వెళ్ళి బాడీ బిల్డింగ్ చేయక్కర్లేదు. ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకోవచ్చు. మీ బాడీ వెయిట్నే యూజ్ చేసుకోవచ్చు. లైక్ పుషప్స్ అని, స్క్వాట్స్ అని, పుల్అప్స్ అని, అలాగే రెసిస్టెంట్ బ్యాండ్స్ యూజ్ చేయొచ్చు, వెయిట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా మనం వయసు అయ్యే కొద్దీ మన మజిల్ మాస్ని ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇది మన జాయింట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే బోన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడు కూడా వెయిట్ లాస్కి కార్డియో ఎక్సర్సైజెస్, స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ వెయిట్ ఎక్సర్సైజెస్ మీద కాంబినేషన్స్లో ప్రాక్టీస్ చేయండి. వెయిట్ లాస్కి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో స్లీప్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. రోజు కనీసం 7 to 8 అవర్స్ క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే నిద్ర బాగా ఉన్నప్పుడే మన హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి, మన మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది.
సో బరువు తగ్గడానికి వెయిట్ లాస్ కన్నా ఫ్యాట్ లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రైట్ ఫుడ్ని రైట్ ప్రపోర్షన్స్లో రైట్ మెథడ్లో తీసుకోండి. మీ మజిల్ మీద అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మంచి క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఈ టిప్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.